ఓవైసీ పార్టీనే ఆల్ ఇండియా మజ్లిస్ ఇత్తెహాదుల్ ముసల్మీన్, ముస్లిముల కోసమే పుట్టిన పార్టీ అని ఒక పక్కన చెప్పుకుంటూ రెండో పక్కన సెక్యులరిజం గురించి చెప్తాడు. బీజేపీలో సెక్యులరిజం లేదంటాడు. దాన్ని సెక్యులర్ పార్టీ అని చెప్పేటటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటి విచిత్రమే పాకిస్తాన్ నేను సెక్యులర్ దేశాన్నన్నా లేదా ఇతర దేశాల మత వ్యవహారాల గురించి మాట్లాడినా ఉంటుంది. టర్కీ అయినా అంతే. టర్కీ అధ్యక్షుడు ఎర్డోగన్ ప్రపంచానికి సర్టిఫికెట్లు ఇస్తుంటాడు. తన దేశంలో మాత్రం క్రైస్తవాన్ని అంతం చేస్తూ ఇస్లామీకరణ వైపుకి, రాడికల్ ఇస్లామీకరణ వైపుకి వెళ్తాడు. వాడి దేశంలో ఉన్నటువంటి కుర్దులని అంతం చేస్తాడు. కుర్దుస్తాన్ అంటే తొక్కేస్తాడు. వీడు మాత్రం కరెక్ట్ అని చెప్తుంటాడు. హమాస్ అనే తీవ్రవాదులకి వీడు మద్దతు ఇస్తున్నాడు. హమాస్ అనే తీవ్రవాదులు పాలస్తీనాలో ఉంది, ఉనికి కోసం పోరాడుతున్నారు అంటున్నాడు. అంతేగాని హమాస్ అంటే ముస్లింలే, హిజ్బుల్లా ముస్లింలే, అలాగే హౌతీ ముస్లింలే. ఇందులో ఇంకా ఉనికి కోసం పోరాడాల్సిన అవసరం ఏంటి? ఆ పేరుతో సంస్థ పెట్టారు. లష్కర్ తోయిబా, జైషే మహమ్మద్, హిజ్బుల్ ముజాహిదీన్ ఎట్లాగో అట్లాగే. అసలు వీళ్ళు చేయాలనుకుంటుంది ఏంటి? వేరే మతాల్ని అంతం చేయడం, వేరే ధర్మాల్ని అంతం చేయడం. క్రిస్టియానిటీ మీద వెళ్ళడానికి ఇప్పుడే కుదరదు కాబట్టి క్రైస్తవేతర, ముస్లిమేతర మతాల అంతు చూడాలనుకుంటున్నారు. అందులోనే హిందువుల మీద దాడులైనా, హిందుత్వ నాశనం కోసం జరిగే కుట్రలైనా, లేదా యూదు జాతి అంతానికి జరిగే కుట్రలైనా, నిజమైన జెనోసైడ్ చేసే వాళ్ళనేమో వెనకేసుకొస్తూ ఎదురోళ్ళు జెనోసైడ్ చేస్తున్నారని చెప్పేటటువంటి దౌర్భాగ్య పరిస్థితే టర్కీ అధ్యక్షుడు లాంటి వాడు చేసుకొచ్చేది.